పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారములు. గురుదేవులకు నా ఆత్మాభివందనాలు. జ్ఞానులందరికీ కూడా వందనాలు. నా పేరు లక్ష్మి. మాది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం. నాకు అసలు ధ్యానం అంటే ఏంటో తెలీదు. నేను ఇంటి దగ్గర మిషన్ కుట్టుకునేదాన్ని. మా వీధిలో లక్ష్మి గారు ఉండేవారు. పడాల అమ్మిరెడ్డి గారు, లక్ష్మి గారు ఇద్దరు. లక్ష్మి గారు మా ఇంటికి మిషన్కి జాకెట్లు కుట్టించుకుంటాక మా ఇంటికి వచ్చేవారు. వచ్చి లక్ష్మి ధ్యానం చేయొచ్చు కదా, రావచ్చు కదా క్లాసులకి అనేవారు. నేను ఎప్పుడు నాకు టైం లేదండి, నాకు టైం సరిపోదండి, నేను మిషన్ కుట్టుకోవాలండి అంటూనే ఉండేదాన్ని ఎప్పుడూను. క్లాసులు కూడా రమ్మనివారు. నాకు వెళ్ళడం అంటే బట్టలు కుట్టడం ఆగిపోతుందని వెళ్ళడం మానేసేదాన్ని. అప్పుడు ఒకసారి 2 సార్లు క్లాస్కి వెళ్ళాను. బాబా గుడిలో పెట్టారు. పెడితే ఇంట్రెస్ట్ లేక వచ్చేసాను నేను మధ్యాహ్నం. మళ్ళీ తర్వాత లక్ష్మి గారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. ఏంటి బాబాయ్ లక్ష్మి గారు అసలు ధ్యానం అంటున్నారు అనుకునేదాన్ని. నేను మా అమ్మగారు ఊరు భీమవరం దగ్గర ఉండి బస్సులో శ్వాస మీద ధ్యాస చూసేదాన్ని, కానీ అది ఏంటి అని నాకు ఎప్పుడూ తెలీదు. లక్ష్మి గారు కూడా మా ఆడపడుచు ఒక ఆమె ఎప్పుడు ధ్యానం చేస్తున్నారు, లక్ష్మి ఆ పక్కన ధ్యానం చేస్తున్నారు, వాళ్ళందరూ ధ్యానం చేసుకుంటున్నారు, పెరిబిడ్లాగా ఉంది కూర్చుంటున్నారు అని ఆవిడ కూడా చెప్పింది. లక్ష్మి గారు కూడా రమ్మనివారు. టైం లేదు అనేదాన్ని నేను ఎప్పుడూను. సరిపోదండి, నాకు కుదరదండి అనేదాన్ని. కాకపోతే టైం లేదు అనేది మనలోనే ఉందని తర్వాత నాకు ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. 2011లో జూన్ నెలలో పిరమిడ్ ఓపెనింగ్ అయ్యింది. ఆ రోజు సార్ వస్తున్నారని లక్ష్మి గారు రమ్మన్నారు. సార్ని చూడాలని ఒక రకమైన తపన నాలో చాలా ఉండేది. అలా ఉంటారు ఎలా ఉంటారు అని ఒక రకమైన ఎగ్జైటింగ్, బాగా అసలు ఒక రకమైన బాగా ఏదో ఒక రకమైన ఆనందం, సార్ని చూడాలి అని. ఆ రోజు ఊరెళ్ళడం కూడా పోస్ట్ చేసుకొని సార్ కోసమని అలా ఉండిపోయాను. సార్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. చాలా ఆనందం అయిపోయింది నాకు నిజంగా. గురుదేవులు ఇలా ఉంటారా అని లక్ష్మి గారి ద్వారానే నిజంగా ఈరోజు ఆ సార్ని చూడగలిగాను నేను. తర్వాత ధ్యానంలోకి తెల్లవారుజామున 4 గంటలకి రమ్మనివారు లక్ష్మి గారు. వచ్చి కూర్చునేవాళ్ళం. కూర్చుంటే ఫస్ట్ గుంట నాకు కూర్చున్నప్పుడు తేలిగ్గా అయిపోయి అసలు నేను ఇక్కడ ఉన్నానా లేదా అన్నట్టుగానే ఉండేది ఎప్పుడు. ఆ కూర్చున్న ఎంతసేపు అయినా సరే ఏదో ఒక కలర్స్లోంచి నాకు ఎప్పుడు అలా కలర్స్ కనబడడం కానీ ఏవి జరగలేదు. ధ్యానంలో కూర్చున్నాక కలర్స్ వైలెట్ కలరు, పింకు ఎక్కడికో లోపలికి వెళ్ళిపోతున్నట్టు లోపలికి నాకు తెలియకుండానే. తర్వాత గ్రీను ఒక చిక్కుముడుల్లాగా వస్తూ ఉండేది. ఆ చిక్కుముడుల్లోంచి లోపలికి వెళ్ళేదాన్ని, వచ్చేసేదాన్ని. ఏంటి ఇలా వెళ్తున్నాను వచ్చేస్తున్నాను అనుకున్నాను. తర్వాత ధ్యానంలో నాకు మా అమ్మ మా నాన్న కనిపించి గొప్ప జన్మ ఇచ్చారు అని అనుభవం వచ్చింది నాకు. నిజమైన చాలా గొప్ప అనుభవం. మా అమ్మ నాకు ఫస్ట్ గురువు నిజంగా. ఈరోజు ఇలా ఉన్నానంటే మా అమ్మే నాకు కారణం. అసలు ముందుగా ఆధ్యాత్మికంగా నన్ను అలా పెంచింది మా అమ్మ. మా నాన్నగారికి ఏమీ తెలీదు. తర్వాత ఇంకో గురువు మా అత్తగారు. ఇక్కడికి వచ్చాక మా అత్తగారి ద్వారా చాలా తెలుసుకున్నాను. నాకేమి తెలియకండి చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. మాట పడేదాన్ని కాదు, కోపం ఎక్కువ వచ్చేసేది విపరీతంగా. ఈ ధ్యానంలోకి వచ్చాక ప్రశాంతత, ఆ కూల్నెస్ ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లల్ని కూడా కొట్టేసేదాన్ని నేను. పిల్లల్ని కొట్టడం కూడా మానేసాను ఈ ధ్యానంలోకి వచ్చాక. 2 పిల్లలు నాకు. కొట్టడం మానేసాను, కోపం తగ్గించుకున్నాను. నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఉండేది, అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేయడానికి వచ్చాము అని ఒక కారణం ఎప్పుడు నన్ను వెంటాడుతూ ఉండేది. అసలు ఏం సాధిద్దామని వచ్చాను నేను, ఎందుకు వచ్చాను, ఏంటి అసలు అని ఒక రకమైన ఎప్పుడు ఒక ఆలోచనే ఉండేది. కాకపోతే అది నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక తెలిసింది, ఎందుకు వచ్చాను ఏంటి అనేది తెలుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంది. తర్వాత అఖండ ధ్యానం పెట్టేవారు సోమవారం 3 గంటలు. ఎప్పుడు సోమవారం వచ్చేస్తుందా, ఎప్పుడు అఖండ ధ్యానంలో కూర్చుందామా అని ఒక తపన ఉండేది. ఎప్పుడు 1 గంట అవుద్దా అని ఆ టైంకి చూసి గబగబా అన్నం తినేసి ముందు ఆ 1 గంట కానీ 4 వరకు ధ్యానంలో కూర్చునేదాన్ని. 3 గంటలు ఎలా కూర్చునేదానో నాకే తెలీదు. 3 గంటలు ఈజీగా అయిపోయేది. బట్టలు కుట్టడానికి టైం సరిపోదు అనుకునేదాన్ని నేను. ఆ ధ్యానం చేసి 10 జాకెట్లు కుట్టుకునేదాన్ని. ఆ ధ్యానం చేసి వచ్చి కుట్టుకునేదాన్ని జాకెట్లు.
పౌర్ణమి ధ్యానాలు చేయించేవారు లక్ష్మి గారు పిరమిడ్లో. ఆ పౌర్ణమి ధ్యానాలు నైట్ అంతా ధ్యానం చేస్తే నాకు ఒక రకమైన ఎక్కువ ఎనర్జీ వచ్చేది, కూర్చోలేకపోయేదాన్ని. అంతకుముందు కూర్చున్నది ఒకలా ఉండేది, పౌర్ణమి ధ్యానంలో కూర్చునేది ఒకలా ఉండేది. పౌర్ణమి ధ్యానంలో ఎనర్జీ వచ్చింది, ఏదో చీమలు పాకుతున్నట్టు, చీమలు ఇలా మీదకి వచ్చేస్తున్నట్టు ఉండేది. సార్ కూడా నా కల్లోకి వచ్చేవారు అప్పుడప్పుడు. ఒకసారి నా చేత మాట్లాడించారు కూడా సారు. కల్లోకి వచ్చి సార్ మా ఇంట్లో పడుకుంటానని వస్తే, సార్ ఉండండి, నేను టవల్ తీస్తాను, టవల్ మీద చీమలు ఉన్నాయి దుప్పట మీద అని చెప్పాను. అలా సార్ కల్లోకి వచ్చారు. అసలు ఎప్పుడు ఎవరైనా ఏమనంటే ఏడుపు వచ్చేస్తూ ఉండేది. ఎందుకు ఏడవాలని మనం, వాళ్ళు అన్నారని మనం ఎందుకు ఏడవాలి అని ధ్యానంలోకి వచ్చాకే నేను తెలుసుకున్నాను బాగానా. నిజంగా చాలా ఏడుపు కూడా తగ్గింది నాకు. ఒక రకమైన ఆనందం, ఒక రకమైన తృప్తి ఉంది నిజంగా. జీవితానికి జీవన విధానాన్నే మార్చేసింది ఈ ధ్యానం నన్ను. అర్థం పరమార్థం రెండూ కూడా వచ్చినాయి. 2016లో న్యూటన్ క్లాసులు జరిగినాయి రాజమండ్రిలో. రోజు మేము వారానికి ఒకసారి క్లాసులు బాగా జరిగాయి. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా క్లాసులు ఆయన ఏం చెప్తారో ఇంకా ఏదో వినాలని ఆయన క్లాస్ కూడా. మామూలుగా ఆయన బుక్స్ చదివాము, బుక్స్ చదివితే ఆయన్ని చూడాలని కూడా ఒక తపన నాకు. న్యూటన్ గారు, లక్ష్మి గారు మేము రాజమండ్రి క్లాసులు పెట్టారు. అప్పుడు మేము అందరం క్లాసులకి వెళ్ళాము. లక్ష్మి గారు, మా తోటికోడలు, నేను, మా ఆడపడుచు అందరం క్లాసులకి వెళ్ళేవాళ్ళం. కానీ అప్పుడు క్లాసులకి వెళ్ళడానికి ఎంత త్వరగా ఒక తపన, లెగిసి త్వరగా వంటది చేసుకొని ఎప్పుడు వెళ్ళిపోదామా అని క్లాసులకి అటెండ్ అయ్యి సాయంకాలం 6-5 ఇంటికి వచ్చేటప్పటికి. అక్కడ కూడా ఏదో చాలా జ్ఞానం నేర్చుకున్నాం అందులో కూడా, ఆ క్లాసుల్లో కూడా. పసలపూడిలో శాకాహార ర్యాలీ జరిగిందండి. ఫస్ట్ టైం శాకాహారి ర్యాలీకి వెళ్ళడం అదే ఫస్ట్ టైము. ఆ రోజు ఎండ, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అలాగే శాకాహార ర్యాలీ. ఇంటికి వచ్చాక కూడా ఏమీ అనిపించలేదు, అసలు కాళ్ళు నొప్పులే లేవు, నీరసం కూడా లేదు. ఆ ధ్యాన శాకాహార ర్యాలీలో అంత మహిమ ఉందా అని అప్పుడు తెలుసుకున్నాం. తర్వాత మాచవరం కూడా తిరిగాం, డొనేషన్లు కూడా తిరిగాం, కూడా ఏమీ అనిపించలేదు అప్పుడు కూడా. మరలా పేరవరం క్లాసులకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కూడా చాలా ఎనర్జీ, ఆ ప్రకృతి, ఆ వాతావరణం అది. ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు లోటు అనేది ఏమీ అనిపించలా ఎప్పుడు కూడా. ఇంతకుముందు ఏదో హెల్తీగా బాధగా ఉండేది. కానీ నాకు అసలు నా పిల్లల్ని చదివించుకుంటా కూడా డబ్బులు అది కూడా ఎలా వస్తున్నాయి కూడా తెలియకుండానే ఇచ్చేవాళ్ళు కూడా అలా ఇచ్చారు కూడా. పిల్లలిద్దరిని కూడా నేను అలాగే చదివించుకున్నాను. ఇది లేదు అనేటప్పటికి వచ్చేసేది. మా బావ అనేవారు, నువ్వు ధ్యానం చేసుకుంటే వచ్చేస్తాయా అనేవారు. లేదు బావ, నిజంగా వస్తాయి చూడు అలాగే అనేదాన్ని. నిజంగా అలాగే వచ్చినాయి. నిజంగా ధ్యాన మహిమ మామూలుది కాదు. నాకు తెలియనంతసేపు చాలా బాధగా ఉండేది, ఇది రాలేనంతసేపు. నేను పూజలు చేసేదాన్ని, భగవంతుడిని దండం పెట్టుకునేదాన్ని. కాకపోతే ఇంకా ఏదో వెలితి కింద ఉండేది. ఆ వెలితి అనేది పూర్తయింది ధ్యానంలోకి వచ్చాక నిజంగాన. ఇప్పుడు ఆ భగవంతుడి గురించి కూడా ఇంకా తెలుసుకుంటా కూడా ఈ ధ్యానం కూడా ఒక మార్గం కింద చూపించింది నాకు. అంతకుముందు ఏదో మామూలుగా చేసేసేదాన్ని పూజ. ఇందులో ఇంత అంతరార్థం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనేదానికి అర్థం అప్పుడు నాకు తెలియదు, ఈ ధ్యానంలోకి వచ్చాకే తెలిసింది. లలిత సహస్రనామాల్లో అర్థం కూడా ఈ ధ్యానంలోకి వచ్చాకే అంతలాగా ఇంత అర్థం ఉందా అని కూడా నేను తెలుసుకున్నాను. భగవద్గీత కూడా నాకు మామూలుగా ఇష్టం ఉండేది, ఈ ధ్యానంలోకి వచ్చాక ఇప్పుడు ఇంకా పిచ్చి. ఏ ఛానల్లో భగవద్గీత వస్తుందా విందామా అని ఒక రకమైన తపన. ఈ ప్రవచనాలు అవి ఇంకా ఇందులో లోపల ఏమున్నాయా ఏంటి తెలుసుకుందాం, ఇంకా లోపలికి వెళ్తే అదేంటో తెలుసుకుందాం, ఇంకా తెలుసుకుందాం అని లోపలికి వెళ్తున్నాను. ఆ ధ్యానంలోకి వచ్చేస్తున్నాను. అది ఇంకొంచెం అర్థం కావట్లేదు, ఏంటా వెళ్తున్నాను వచ్చేస్తున్నాను. ఇంకా ఏమైనా బ్లాకులు ఉన్నాయా ఏంటో అనుకుంటున్నాను నాకు తెలియకుండా. అది నేను సరి చేసుకోవాలి. ఇంకా ధ్యానం చేస్తే ఇంకా బాగా ఇందులో సరి చేసుకుంటాను అనుకుంటున్నాను. పేరవరం క్లాస్కి వెళ్ళినప్పుడు చాలా ఒక రకమైన ఎనర్జీ పైనుంచి ఏదో కురుస్తున్నట్టుగానా తెలియకుండానా చాలా ఒక రకమైన అందంగా ఆహ్లాదంగా ఉండేది. లక్ష్మి గారు తీసుకెళ్ళేవారు, పౌర్ణమి కూడా రా లక్ష్మి అనేవారు. టైం లేదనుకునేదాన్ని, టైం లేకపోవడం అనేది మనలోనే ఉందని తెలుసుకున్నాను ఈ ధ్యానంలో వచ్చాక కూడా. ఏదైనా మనం ఏదనుకుంటే అది చెయ్యొచ్చు అని కూడా ఈ ధ్యానంలోకి వచ్చాకే తెలిసింది నాకు. పౌర్ణమి క్లాసులు కూడా అమ్మిరెడ్డి గారు పెట్టించేవారు మధ్యాహ్నం. ఆ క్లాసులు కూడా అటెండ్ అయ్యి ఎంతోమంది మాస్టర్లు
అనుభవాలు చెప్పారు. క్లాసులు విన్నాను, చాలా క్లాసులు. కడతాల్ అది వెళ్ళలేదు కానీ కడతాల్ వెళ్ళేంత ఇదిగానే ఉండేది. ఇక్కడ మాచవరం క్లాసులు కూడా జరిగాయి బాగానే. మా అబ్బాయిలు కూడా ధ్యానం చేసేవారు చిన్నప్పుడు. ఇప్పుడు మానేశారు కానీ పాటలు వినేవారు, ధ్యానం చేసేవారు. ఇంట్లో కూడా శాకాహారమే చేసేవారు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నా నమస్కారములు. పత్రిజీ గారికి నా వందనాలు.